రంగబలి లాంటి మూవీస్ని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరు గారి ప్రొడ్యూసర్గా అండ్ రాబోయేటువంటి ఆ లైనప్ ఆఫ్ మూవీస్ గనక మీరు వింటే ఎక్సైట్ అవ్వక తప్పదు. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఫిల్మ్స్, ఎంతో ఎక్సైట్మెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఫిల్మ్స్ లైక్ పారడైజ్ అండ్ అలానే మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం కూడా ఈ బ్యానర్లో లైనప్ అయి ఉన్నాయి. అండ్ అది మాత్రమే కాదు, దుల్కర్ సల్మాన్ గారితో 41st ఫిల్మ్ కూడా లైనప్ అయి ఉంది. కాబట్టి చాలా చాలా అంచనాలు ఉన్నాయన్నమాట ఈ బ్యానర్ మీద. మరి ఎన్నో ఎంటర్టైనింగ్ మూవీస్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ Jan 13th ఎప్పుడు వస్తుంది మీ సినిమా, మళ్ళీ ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి. ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ సార్. అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారి సంగీత దర్శకత్వంలో మరి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ కూడా, ఒకటి పెప్పీ నెంబర్, ఇంకొకటి మరి డింపుల్ అండ్ రవితేజ గారి కాంబినేషన్ కూడా అదిరిపోయింది కదూ. మరి ఆషికా గారు, రాజమండ్రిలో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక రేంజ్లో నడుస్తూ ఉంది. మరి చూడాలి Jan 13th ఎలా ఉండబోతున్నారు ఈ సినిమాలో అని చెప్పి మేము అంతే ఈగర్గా ఎదురు చూస్తున్నాం మీకోసం. మరి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్రెడీ టీజర్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఈవెంట్ని మనం మొదలు పెట్టేద్దాం. మరొకసారి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరకు వస్తాను, చాలా విషయాలు కూడా ఉన్నాయి మాట్లాడడానికి ప్రతి ఒక్కరితో. బట్ అంతకంటే ముందు, ఈ మధ్య మనం డిజిటల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నాం. కాబట్టి హ్యాష్ట్యాగ్స్ ఎలానో వాడుతుంటాం కదా. #BMW దీన్ని బాగా బుర్రలో పెట్టుకోండి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ హ్యాష్ట్యాగ్కి వెనకాల ఒక కథ ఉందన్నమాట. అదేంటి అనేది ఇంకా బెటర్గా మనకు అర్థం అవ్వబోతుంది. మరి మాస్ మహారాజా రవితేజ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ? కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. మరి ఆషికా రంగనాథ్ గారి ఆ బెల్లా బెల్లా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ ఎలా ఉంది అబ్బాయిలు? మరి డింపుల్ హయాతి గారి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? మరి కిషోర్ తిరుమల గారి సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ మినిమం గ్యారంటీ కదా. ఇక బీమ్స్ గారి మ్యూజిక్ అయితే ఆల్రెడీ స్టెప్పులు వేస్తున్నారు అనుకోండి, అది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు నా తర్వాత మీరు రిపీట్ చేయండి, చెప్తాను. కార్స్ అంటే ఇష్టమే కదా, ఇందులో ఫస్ట్ నంబర్ 1లో ఉంటాంగా మనం. #BMW చాలా చాలా షార్ట్ కట్ అనమాట. భర్త మహాశయులకు విజ్ఞప్తి. బేసికలీ ఇవి ఉంటుంది, ఇక్కడ డబ్ల్యూ ఎందుకుంది ఇది కూడా నాకు డౌట్. కాకపోతే ఇది ప్రస్తుతం ఇక్కడి నుంచి ట్రెండ్ అవ్వబోతుంది అనమాట. విజ్ఞప్తి డబ్ల్యూతో స్టార్ట్ చేసాం మేము. సో ఆ హ్యాష్ట్యాగ్ని అసలు మర్చిపోకండి. అలానే సుధాకర్ చెరుకూరి గారు ఓకే అద్భుతమైనటువంటి సినిమాని మనకు అందిస్తున్నారు. కాబట్టి సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. బట్ బిఫోర్ దాట్ ఆషికా గారు మాట్లాడితే ఎంతమంది విందామని ఎదురు చూస్తున్నారు ఇక్కడ? మీరు ఇంకొంచెం నాయిస్ చేస్తే కానీ ఆవిడ రారంట స్టేజ్ మీదకి. ఆల్రైట్, ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ ఆషికా గారు. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి సాంగ్ లాంచ్ అప్పుడు చాలా మాట్లాడారు, ఇంకా ప్రతి ఈవెంట్లో మీ మాటలు వినాలని మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మరి ఈ సినిమాలో చాలా చాలా అద్భుతంగా ఆవిడ మనకి కనిపించబోతున్నారు, ఒక మంచి క్యారెక్టర్లో. ఆల్రెడీ టీజర్లో చాలా హింట్స్ ఇచ్చారు. మరి ఎలా ఉండబోతుంది మీ రోల్ అండ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ ఆషికా? మొదటిగా అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా వాళ్ళకి, రవితేజ సార్ ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ టైటిలే ఒక అంటే ఏముంది, ఆ క్యూరియాసిటీ, లైక్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది, ఒక డిఫరెంట్ టైటిల్ లాగాని అనిపిస్తుంది. సో ఐఎమ్ షూర్. That's what she said. Yo, why so irritated? You're messing or what? Irritants, part of life. Don't make them part of your period. Choose better, choose Noah. Complete comfort pads with zero irritation promise. Periods, now irritation free. Need better friends. Need a better job. Noah, better for her.
we know his writing is so good in the film that it's so refreshing. Definitely oka ante ilanti genres ki writing chala important, natural, అంటే వెరీ రిలేటబుల్ కామెడీ కావాలి. సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి. ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్, వెరీ వెరీ మోడర్న్, కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్. ఐ థింక్ నాసామి రంగాలో మీరు అందరూ చూశారు. వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్, బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్, మ్యారేజెస్ ఉంటుంది, అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబుల్లీ హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. సో కిషోర్ గారు హెస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ మన రవితేజ గారు గురించి మాట్లాడాలంటే ఐ థింక్ హీస్ వన్ సచ్ fun person to be in the sets. He was so fun and also entertaining us. And ee mundu sir movies lo chusinappudu we have seen action and lot of commercial elements, but ee cinema lo kotta very very different fresh laga anpistaru sir. And I'm also very much looking forward to see Raviteja sir on screen. It was so wonderful acting with him. అండ్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ అంటే విక్టిమ్ కాదు ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు. షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా స్ట్రాంగ్, చాలా అవుట్ స్పోకెన్. ఈ మోడర్న్ డే విమెన్ని చాలా మంచి క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వీ హ్యావ్ సచ్ అమేజింగ్ కాస్ట్. Dimple is lovely, looks lovely, and she's an amazing dancer. It was lovely working with her. Venela Kishore garu, Satya garu, and Sunil garu. We have an amazing cast. అంటే సంక్రాంతికి ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ని పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్. సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు. అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్, ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్. మీరందరూ సంక్రాంతి ఈ ముందు నాసామి రంగాలు రిలీజ్ అయింది, అండ్ వాళ్ళ ఆ టైం ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ. ఐ హోప్ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భరతమాషల్కు విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఇట్ హస్ బిన్ సో ఓవర్వెల్మింగ్. ఆల్ ద మెసేజెస్, డిఎమ్స్ చూస్తూనే ఉన్నాను. ఇట్స్ బిన్ లవ్లీ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆశిక. అయితే అమిగోస్ చేశారు, ఆ తర్వాత నాసామి రంగాలో వరాలు క్యారెక్టర్ మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. బట్ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్నప్పుడు హౌ స్పెషల్ ఈస్ దిస్ రోల్ మీకు పర్సనల్గా? అండ్ థియేటర్స్కి 13th వచ్చే ఆడియన్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? ఫర్ షూర్ హ్యూమర్, ఫన్, ఎంటర్టైనింగ్ సినిమా ఇది. బట్ హ్యూమర్తో పాటు ఒక సెన్సిబుల్ కంటెంట్ని చాలా హ్యూమరస్గా కన్వే చేయడం, అండ్ విత్ లైక్ ఐ సెడ్ రిలేషన్షిప్లో ఉన్న ట్విస్టెడ్